నమస్తే అండి, నేను రజాక్. కోటీశ్వరుడు అవ్వాలని ఉందా? దానికి మార్గం ఎలా వేసుకోవాలో తెలుసా? ఒకప్పుడు చాలా మందికి ఉండేది ఒక కోరిక, తప్పనిసరిగా నేను లక్షాధికారి అవ్వాలని. కానీ ఈ రోజు ఉన్నటువంటి కోరిక ఏంటంటే నేను కోటీశ్వరుణ్ణి అవ్వాలని చెప్పాను. లక్షాధికారులు అయిపోయాం. ఈ రోజుల్లో అందరూ కూడా ఆల్మోస్ట్ లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. సంవత్సరం మొత్తంలో కూడా నెలకి 10,000 వేసుకున్న లక్ష అయితే సంపాదించగలుగుతాం. కానీ కోటీశ్వరులు అవ్వడం, సో నెలకి ఎంత సంపాదన వస్తే ఒక సంవత్సరానికి కోటీశ్వరులు అవుతాం కదా. ఇంచుమించు 80,000 నుంచి 90,000 వరకు నెలకి రావాలి. పైకి ఏంటంటే రకరకాల ట్యాక్స్లు ఉంటాయి, అవంటే ఇవ్వండి. కాబట్టి ఇప్పుడు కోటీశ్వరులు అవ్వాలంటే తక్కువ మొత్తంలో కేవలం 30,000 రూపాయలు సంపాదించేటటువంటి వ్యక్తి కోటీశ్వరుడు అవ్వడానికి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. సో దీనికి ఒక ఫార్ములా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎలా అంటే ఈ రోజుల్లో చాలా మందికి ఏంటంటే వచ్చిన డబ్బును ఏదో ఒక వస్తువు కొనాలి. అది ఇల్లా, లేదంటే పొలమా, లేదంటే కనుక కారు, బైక్. మీరు స్థలం, ఇల్లు కొనుక్కుంటే పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే అవి ఆటోమేటిక్గా ఒక టైం కల్లా అవన్నీ కూడా డబల్ చేస్తాయి డబ్బుల్ని మార్కెట్ వాల్యూ ప్రకారం. కానీ మీరు తీసుకునేటువంటి కార్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇవి డబల్ చేయి. ఇవి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతాయి ఒక 10-15 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు ₹1,00,000 పెట్టుకున్న లేదు, ₹1,00,000 పెట్టుకున్న కారు రాదనుకోండి ₹1,00,000. ఒకవేళ ₹1,00,000 పెట్టుకున్న కారు 10 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ ఏమి ఉండదు, మొత్తం ఆల్మోస్ట్ పడిపోతుంది. సో కానీ భూముల వాల్యూస్ అయితే అలా ఉండవు. కాబట్టి ఒకవేళ మీకు ₹1,00,000 కావాలనుకుంటే కనుక దానికి సరైన ప్రణాళిక చాలా అవసరం. బేసిక్ ఏంటంటే దీనికి ఒక ఫార్ములా అయితే ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే 15-15-15. దీన్ని యూజ్ చేసుకోవడం ద్వారా మీరు ₹1,00,000 వరకు సంపాదించు. దీన్ని అప్లై చేయడం కూడా చాలా తేలిక. అది ఎలా అంటే ముందుగా ప్రతి నెల మీరు ₹15,000 పొదుపు చేయండి. ఏంటి మాకు ₹15,000 వచ్చిందా అంటే, సో అప్పుడు నీకు కొంచెం ఆలోచించాలి. కానీ ఒక ₹30,000 వచ్చేటటువంటి వ్యక్తి దాయొచ్చు. ₹30,000 ఈరోజు సహజంగా ఒక పర్సన్ సంపాదించగలుగుతున్నాడు నెలకి. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తే కనుక, ఇద్దరు చెరొక 25,000 సంపాదిస్తే కనుక, ఒకరి సంపాదన ఇన్వెస్ట్ చేసుకుని ఇంకొకరి సంపాదనతో ఇల్లు గడిపితే కనుక తప్పనిసరిగా ఓకే ఒక కొన్ని ఏళ్ల తర్వాత అయితే, ఒక 15 ఏళ్ల తర్వాత అయితే అంత రిటర్న్ మనం జనరేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఇంకొక మాట కూడా చెప్తాను. సో ఇయర్ బై ఇయర్ మనకు వచ్చేటటువంటి శాలరీ కూడా పెరుగుతుంది అనే విషయాన్ని అయితే మర్చిపో. సో కాబట్టి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. మీరు ప్రతి నెల కూడా ₹15,000 పొదుపు చేయాలి. నాకు 15,000 వస్తుందని నేనేం చేయలేను, కానీ అట్లీస్ట్ ఒక 30,000 వస్తే కానీ దాన్ని బట్టి మనం మేనేజ్ చేయొచ్చు. ₹15,000 వరకు మనం పొదుపు చేయాలి. ఇది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిప్ మోడ్లో మనం ఈ 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున చాలా ఫండ్స్ కూడా 15% వరకు రిటర్న్ కూడా జనరేట్ చేస్తున్నాయి. అది ఇండెక్స్ ఫండ్ అయితే కనుక 12% మ్యాక్సిమం రిటర్న్ జనరేట్ చేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే కనుక, సో 15% రిటర్న్ జనరేట్ చేస్తాను కనుక 15,000 లెక్కన 15 ఇయర్స్కి దాదాపు ₹1,00,000 వరకు మనం సంపాదించవచ్చు. అక్షరాల ₹1,00,000. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, నిజంగా 15% రిటర్న్స్ వస్తాయా 15 ఇయర్స్లో అంటే? ఒకవేళ రాలేదు అనుకుందాం, ఒకవేళ మీకు 12% వచ్చింది అనుకుందాం, అప్పుడు ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. 2 సంవత్సరాలు ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఆ తర్వాత అయినా మీకు ₹1,00,000 వరకు రీచ్ అవ్వగలుగుతారు. అదే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే కనుక కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్, దీన్ని CAGR అంటారు. ఇది వచ్చేసి దాదాపు 18% వరకు కూడా జనరేట్ చేస్తున్నటువంటి ఫండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే వరస్ట్ ఓకే 12% వరకు వేసుకున్నా కానీ ఇండెక్స్ ఫండ్ అందిస్తుంది కాబట్టి లాస్ట్ 10 ఇయర్స్ డేటా తీసుకుంటే తప్పనిసరిగా 17 ఏళ్ళ వరకు టైం పట్టవచ్చు. అదే మీకు 15% వేసుకుంటే కనుక తప్పనిసరిగా 15 ఏళ్లలో ₹1,00,000 రీచ్ అవ్వచ్చు. ఒకవేళ 18% వస్తే కనుక ఇంకా తక్కువ టైంలో ఇది రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ 12% చొప్పున మనం వేసుకుంటే కనుక 15 ఏళ్ళకి కానీ ఇంచుమించు 75 లక్షల వరకు వస్తాయి. ఇది మనం ఎలా చెక్ చేసుకోవచ్చు? సిప్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో మనం లంసమ్ అమౌంట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 15 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ వరకు వాళ్ళ ఉంచేస్తే ఎంత వస్తాయో చెప్తుంది. అలాగే సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎంత వస్తుందో కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి సిప్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. మీరు 8%లో లెక్కన ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక ఎంత అవుతుంది. కానీ నేను చెప్పేటటువంటి సలహా ఏంటంటే స్టెప్ అప్ చేసుకోవాలి ఇయర్ బై ఇయర్ అనమాట. ఈ ఇయర్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,000 మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసిన అనుకుందాం ఒక పర్సన్. నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక 1,100 లేదా 1,200 అలా పెంచుకుంటూ వెళ్తే కనుక ఒక 15 to 20 ఇయర్స్ కల్లా మంచి కాంపౌండ్ అయితే చేయగలుగుతుంది అనమాట. అయితే ఏంటంటే మీరు ఒక ప్లాన్ అనేది చక్కగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో పెట్టుబడి పెట్టినప్పుడే మీ గోల్స్ కావచ్చు, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో బ్రేక్ చేయకూడదు. మార్కెట్ తగ్గిన అంటే మార్కెట్ మన కోవిడ్ వచ్చినప్పుడు ఎంతలా పడిపోయింది, దారుణంగా పడిపోయింది. కానీ రికవర్ అయింది కదా, అయ్యింది. విత్ ఇన్ 2 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ లో లెవెల్స్ అన్నింటిని కొట్టి రీసెంట్ హైస్ని కూడా కొట్టేసి వెళ్ళిపోయింది. సో మార్కెట్ పడిపోయినా మనం ఇన్వెస్ట్ చేయాలి, పెరుగుతున్నా కానీ మనం ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. అలా 15 ఏళ్ల పాటు చేయాలి.
అయితే ఈ 15 ఏళ్లలో ఒకసారి కూడా మార్కెట్ పడదా అంటే పక్కాగా పడుతుంది. 2008లో ఒక రెసిషన్ లాంటిది వచ్చింది, 2020లో ఒకటి వచ్చింది, అంతకుముందు ఇంకొకటి వచ్చింది. సో ఇలా ఐటీ బబుల్స్ అని, తర్వాత ఏఐ బబుల్స్ అంటున్నారు, ఇలా ఇన్ఫ్లేషన్ అని, రెసిషన్ అని, ఇలా రకరకాల కారణాలు రీత్యా పడతా ఉంటాయి. అలాగే వివిధ దేశాలు కొట్లాట్లు, గొడవల కారణంగా, యుద్ధాల కారణంగా కూడా సడన్గా మార్కెట్లు పడిపోతూ ఉంటాయి. అవేవి మనం లెక్క చేయకూడదు. మన టార్గెట్ ఒకటే, 15 years పెట్టుకున్నామా మూవ్ అవడమే. అయితే దీంతో పాటు కొంత నాలెడ్జ్ నేర్చుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి కూడా మనం చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ తీయాలనుకుంటే ఏ టైంలో టక్కుని తీసి మళ్ళీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇలాంటి లెక్కలు కూడా వేసుకోవచ్చు. అయితే ఏంటంటే 1-2 ఏళ్లలో భారీ లాభాలు అయితే ఆశించొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. 2 years వరకు అయితే పెద్ద రిటర్న్స్ అయితే ఉండవు. ఆ విషయాన్ని అయితే గమనించండి. 10 నుంచి 15 ఏళ్ళు, 15 ఏళ్ల కంటే పైన పెట్టుకుంటే కనుక ఇంకా మంచి రిటర్న్స్ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రాక్ రికార్డ్ బాగున్నటువంటి ఫండ్స్లో మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే సింపుల్ సజెషన్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అనమాట. ఇప్పుడు మనకి నిఫ్టీకి సంబంధించినటువంటి నిఫ్టీ 50కి సంబంధించినటువంటి ఇండెక్స్ ఉంది కదా, ఆ నిఫ్టీ 50 ఆ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటి అన్నింటిలో కూడా మీరు పెట్టేటటువంటి 5,000ని అన్నింటినీ కూడా ఏదైతే పర్సంటేజ్ వైజ్ ఉంటుందో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి అలాంటి వాటిలో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అలాగే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఫండ్స్ని ఎంచుకోండి. దీని ద్వారా రిస్క్ తగ్గుతుంది. ₹1,00,00,000 అనేది ఈ రోజుల్లో చాలా మందికి ఉన్నటువంటి కలే. కానీ ఈ 15 అంటే నెలకి 15,000 చొప్పున 15 సంవత్సరాల పాటు 15% రిటర్న్ జనరేట్ చేయగలిగితే కనుక ఏదైతే ఉందో ఇది రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఇంకా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా మీ ఆర్థికంగా మీరు మీ ఏదైతే రిటైర్మెంట్ లైఫ్ ఉంటుందో దాన్ని అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. సో మీరు ఇప్పుడు ఒక 30 years అనుకుంటే కనుక 20 years అని చెప్పేసి ఫిక్స్ చేసుకోండి. అంటే 30 + 20 50 సంవత్సరాలు మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ నెక్స్ట్ 20 years కల్లా ఆ కాంపౌండ్ అనేది భయంకరంగా పెరుగుతుంది అనమాట. దాని ద్వారా మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటనేది అంత ఇంత కాదు. సో మళ్ళీ చెప్తున్నాను కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు పెట్టినా సరే నెలకి ఇంతని చెప్పేసి ఫిక్స్డ్గా చేసుకోవద్దు. ఇయర్కి కొంచెం పెంచుకునే ప్రయత్నం చేయండి. అలా పెంచుకోవడం ద్వారా ఏమవుతుందంటే తప్పనిసరిగా మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలుగుతాం. లేదంటే కనుక ఈ రోజు ₹1,000 పెట్టి 10 సంవత్సరాల తర్వాత కూడా ₹1,000 పెట్టారనుకోండి, దానికి ఒక వాల్యూ అనేది ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఒక వస్తువు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొనుక్కునేటటువంటి ప్రతి ఇంట్లో యూజ్ చేసేటువంటి ఏదో ఒక వస్తువు అనుకుందాం. 10 సంవత్సరాల క్రితం చాలా తక్కువ రేట్లో వచ్చింది అది, కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది, చాలా ఎక్కువ రేట్ అయిపోయింది. అది ఇన్ఫ్లేషన్ అనమాట. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తాం అనమాట. తద్వారా ఏంటంటే మనకి కాంపౌండ్ అనేది పెరుగుతుంది. సో ఈ 15,000 కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి పెంచుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఈ ఇయర్ 15,000తో స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ 16,000, ఆ తర్వాత 17, 18, 19, 20 ఇలా పెంచుకుంటూ వెళ్తే కనుక ఈ కోటి కాదు కదా, అంతకు మించి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా అయితే మంచి రిటర్న్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. తక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మాకు 15 years కల్లా ₹1,00,00,000 మేము సంపాదించుకోవాలనుకుంటే కనుక ఈ మార్గం ద్వారా అయితే వెళ్ళొచ్చు అనమాట. అదే మేము ₹1,000తోనే స్టార్ట్ చేస్తామంటే ₹1,000తో స్టార్ట్ చేయొచ్చు, లేదా 500తో చేస్తామంటే 500తో స్టార్ట్ చేయొచ్చు, ఆ తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ అయితే మనం ఇన్వెస్ట్ చేసి డబ్బులు అయితే మంచి స్థాయిలో సంపాదించవచ్చు అనమాట. ఇది లీగల్. సో నేను పర్టికులర్గా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మంచి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా లైఫ్లో ఒక సెక్యూరిటీ అనేది మనకు ఉంటుంది అని చెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.